నాకు తెలిసి మీ గ్యాంగ్, నేను చెప్తా కాదు చెప్పండి. మీరు, రాజీవ్ గారు, రాఘవ్ గారు, ఈ ముగ్గురు నాకు తెలుసు. రామారావు పెద్దమ్మ గారు. ఓకే. ఈ 5 R5s, R4s అని. ఓకే. అందరి పేర్లు ఆర్తోనే స్టార్ట్ అవుతాయి. రామారావు, రాఘవ, రాజీవ్, రఘు, నందమూరి, తారక పక్కకి తీస్తే రామారావు గారు, సందీప్, గున్నం సందీప్, వీళ్ళు కూడా. అయితే మేము మా సెక్ట్ వేరు. ఆర్ బ్యాచ్, ఆర్ అని కాదు, 5 Rs అన్నా కానీ మా R4s మేము 4, ఆయన మా కారు కదా. అవును, పెద్ద ఆరది. అవును, ఫోర్స్ మేము. ఇట్లా మేము యాక్చువల్గా మేము అందరం వి ఆర్ సపోజ్ టు హ్యావ్ అ టాటూస్ అలా అనుకున్నాం అప్పుడు. ఓకే. కానీ అది జరగల. అయితే మా 6గురిది ఒక సెట్, 5గురిది. సందీప్ భయ్య వీళ్ళంతా మళ్ళా వాళ్ళంతా ఒక సెట్. వాళ్ళ కజిన్స్, ఇంటర్ కజిన్స్. సో అందరూ ఎవరిది వాళ్ళకే ప్రయారిటీలు. హీ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ వండర్ఫుల్ సోల్. అంటే మా ఫ్యామిలీలకు కూడా అంత దగ్గర. మా పిల్లలన్నా, పిల్లలకి తనన్నా, ఈ రోజుకి కూడా పిల్లలు ఇంకా వేరేది ఏముండదు అన్న ఆయన వాళ్ళకి. ఓకే. రైట్ ఫ్రమ్ వాళ్ళ నోట్లో మాటలు వచ్చిన దగ్గర నుంచి తన పేరే తలుస్తారు, తనతోనే. అంటే ఎక్కువ బయటకు రారు. నా సినిమా లైఫ్లో 25 ఏళ్ళలో నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లకు వచ్చింది లేదు. సినిమా ఫ్రెండ్స్ ఫంక్షన్లకు వచ్చింది అంటే ఓన్లీ ఎన్టీఆర్ అన్న, రాజీవ్ అన్న, మా రాఘవ, పెద్ది, వీళ్ళలోనే ఫంక్షన్లకి నా ఫ్యామిలీలతో వెళ్తా. ఇంకా రెస్ట్ రోహిత్ భయ్య, నారా రోహిత్ గారు, ఈ ఫంక్షన్లకే నేను ఫ్యామిలీలతోనే. ఇంకా రెస్ట్ నేను ఎప్పుడు ఎక్కడ నా ఫ్యామిలీ బయటికి రాలేదు. ఓకే. నా సినిమా ఫంక్షన్లకి అటుకిటికి రారు, నా సెట్స్కి రారు. నా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి రాలేదు.